press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ టెక్జాన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో ఇక్కడ మనకి ఫార్ములా ట్యాబ్లో ఇక్కడ మనకి డిఫైన్ నేమ్స్ అనే గ్రూప్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేమ్ మేనేజరు, ఓకే, డిఫైన్ నేమ్ అంటే ఏంటి, అదేవిధంగా యూజింగ్ ఫార్ములాస్, క్రియేట్స్ ఫ్రమ్ సెలెక్షన్, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదా. మన ఈ గ్రూప్లో ఉండే ఫార్ములాస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో బేసిక్గా చూడండి, నేను ఒక ఎక్సెల్ షీట్లో కొంచెం డేటాను తీసుకున్నాను. ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్, వాళ్ళ ఒక 6 సబ్జెక్ట్స్, వాళ్ళకి వచ్చిన మార్క్స్ని ఎంటర్ చేశాను. బేసికల్గా చూడండి, ఇది సెల్ కదా, ఇది ఒక సెల్, ఇది డబల్ సెల్ కదా, ఇది ఒక రో, ఇది ఒక కాలం కదా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మామూలుగా ఈ చందు అనే వ్యక్తికి ఆ సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయి టోటల్గా అంటే మనం ఏం చేస్తాము, ఈ సెల్లో టోటల్ రావాలి. మనం ఏం చేస్తాం, ప్రీవియస్ వీడియోస్ చెప్పుకున్నట్టు ఈక్వల్ టు మెన్షన్ చేసి సమ్ అనే ఫార్ములా ఇచ్చి ట్యాప్ ప్రెస్ చేసి ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తాం. అంతే కదా, మనం చేసేది అదే కదా. మనం ప్రీవియస్ వీడియోస్లో కానీ ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు అంతే కదా మనం చేసేది. ఇప్పుడు దానికి ఇంకో పద్ధతి కూడా నేను అప్పట్లో చెప్పున్నాను. ఏమని చెప్పాను, ఈక్వల్ టు మెన్షన్ చేసి ఒక సెల్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ అలా అన్ని సెల్స్ని విడివిడిగా సెలెక్ట్ చేసుకొని, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసినా మీకు సో ఇప్పుడు మీకు వాల్యూ అయితే వచ్చేసింది కదా. సో మనం టూ పద్ధతులు మనం నేర్చుకున్నాం ఇంతకుముందు వరకు. కానీ ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ డిఫైన్ నేమ్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క 6 సబ్జెక్ట్స్కి ఉన్న మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 6 సబ్జెక్ట్స్ కలిపి నేనేం చేస్తానంటే చందు అనే నేమ్తో నేను ఒక నేమ్ని ఫీడ్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా ఈ మార్క్స్ అనేవి నీకు ఫిక్స్డ్ కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నువ్వు సమ్ చేయాలన్నా, యావరేజ్ చేయాలన్నా, మ్యాక్సిమం కనుక్కోవాలన్నా, మినిమం కనుక్కోవాలన్నా నువ్వు ఆ నేమ్ టైప్ చేస్తే నీకు వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. అది ఎలా అనేది ఈరోజు మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ డిఫైన్ నేమ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్లో మనకి ఇక్కడ రాస్తున్నారు చందు అని. నేను సెలెక్ట్ చేసిన నేమ్ అనేది చందు కాబట్టి ఓకే, పర్లా. ఇన్ కేస్ మీరు నేమ్ మార్చుకోవాలనుకున్నా మీరు మార్చుకోవచ్చు, దాని ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో మార్చుకున్న తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మనకి రెఫరెన్స్గా ఆటోమేటిక్ ఇదే తీసేసుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఓకేనా. సో రిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీకు నేమ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈక్వల్ టు మెన్షన్ ఈక్వల్ టు ఇచ్చి, ఓకే, ఇప్పుడు మీకేం కావాలి, సమ్ అనుకుందాం ఫస్ట్. ఓకేనా. సో సమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు నెంబర్ 1 నెంబర్ 2 మెన్షన్ చేసింది. ఇప్పుడు ఏంటంటే నేను నా నేమ్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే డైలాగ్ బాక్స్లో మీకు చూపిస్తుంది చందు అనే నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫీడ్ అయింది. ఓకేనా. సో నేను ఇక్కడ చందుని సెలెక్ట్ చేస్తున్నాను. క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా 515 వాల్యూ వచ్చేసింది మనకి ఇక్కడ. ఈ విధంగా అనమాట. అంటే మనం ఏంటంటే ఈ వాల్యూస్ అన్నిటినీ కలిపి, అంటే ప్రతి సెల్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకునే పద్ధతిలో కాకుండా అన్ని సెల్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ఒక నేమ్తో డిఫైన్ చేస్తాం. అది అలాంటి సేవ్ అయి ఉంటుంది. అది ఎక్కడ సేవ్ అయి ఉంటుంది, సేవ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము అప్పుడు ఎప్పుడైతే మనకు ఆ వాల్యూస్ కావాలో మనం ఇక్కడ ఆ వాల్యూస్ని తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఆ వాల్యూస్ని అప్లై చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఫార్ములాస్ అప్లై చేసి ఆన్సర్ అయితే తెప్పించచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వల్ టు మెన్షన్ చేసి ఇక్కడ నాకు ఇప్పుడు యావరేజ్ కావాలి. సో యావరేజ్ అనే ఫార్ములా తీసుకొని యావరేజ్ ఫార్ములాలో నేను ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సింది చందు కదా. సో చందు క్లిక్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి 85.83 అనేది మనకి ఇక్కడ యావరేజ్ అనమాట. ఓకేనా. అదేవిధంగా మీరు ఇంకా కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు మెన్షన్ చేసి మ్యాక్స్ ఇచ్చి, సో నేను కనుక్కోవాల్సిన పేరు వచ్చేసరికి చందు అనమాట. క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి 99 అంటే ఇక్కడ మనకు మ్యాక్సిమం మార్క్ ఎంత ఉంది, 99 ఉంది. ఓకేనా. అంటే ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ డిఫైన్ నేమ్లోకి వెళ్ళి ఇక్కడ రవి అనే నేమ్తో మళ్ళీ మీరు ఫీడ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు దీనంతా సెలెక్ట్ చేసుకొని డిఫైన్ నేమ్లోకి వెళ్ళి మీరు అభి అనే నేమ్తో సేవ్ చేయొచ్చు. ఇదే అంతా సెలెక్ట్ చేసుకొని డిఫైన్ నేమ్లోకి వెళ్ళి మీరు 4 సెల్స్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను దీంట్లో ఈక్వల్ టు మెన్షన్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సింది ఏంది, ఫార్ములా, సమ్ ఫార్ములా తీసుకొని ఇక్కడ నేను రవి అని క్లిక్ చేస్తే
వస్తుంది ప్లస్ క్లోజ్ బ్రేస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే వాల్యూ ఇచ్చింది. ఓకే, పర్లా బాగానే ఉంది. అయితే నాకు ఏ నేమ్స్ ఫీడ్ అయినాయి, ఏ నేమ్స్ ఫీడ్ అవ్వట్లేదు అని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ నేమ్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి అభి, చందు, రవి, సోనిత్, ఇక్కడ మనం ఫీడ్ చేసిన నేమ్స్ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఈ విధంగా మనం ఏమేమి డేటాని ఫిలప్ చేసాము ఆ డేటా ఉంది, అదేవిధంగా ఏ నెంబర్స్ మనం సెలెక్ట్ చేసాము ఆ డేటా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా రిఫర్, మనం దేంతో రిఫర్ చేసాము అనేది అక్కడ రిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ స్కోప్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే దీనిలో మీరు ఇప్పుడు అభి అనే నెంబర్ని డిలీట్ చేశారనుకుంటున్నాను, అభి అనే నేమ్ని, అభి అనే డేటాని డిలీట్ చేశారనుకుంటున్నాను. మీరు డిలీట్ ఉంది, దీన్ని డిలీట్ క్లిక్ చేశారనుకోండి డిలీట్ అయిపోతుంది. అదేవిధంగా మీరు న్యూ యాడ్ చేసుకోవాలంటే సేమ్ మళ్ళీ ఆటోమేటిక్గా మనకి ఈ డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నేమ్ మేనేజర్లో చూస్తే మీరు వాల్యూస్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను దాన్ని క్లిక్ చేస్తే ఎడిట్ నేమ్ అని చెప్పేసి మనకి ఒకటి ఓపెన్ అయింది డైలాగ్ బాక్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో ఇక్కడ మీరు రిఫర్స్ టు ఉందిగా, ఇక్కడ మీరు వెళ్ళేసి ఈ బటన్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీరు సపోజ్ నాకు ఈ 4 సెల్స్ సరిపోతుంది, క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రిఫరెన్స్ అనేది తీసేసుకుంటారు అనమాట. ఈ విధంగా. ఓకేనా. సో అంటే ఈ విధంగా మనకి ఏంటంటే ఈ డిఫైన్ నేమ్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. అంతా మనం మాడిఫికేషన్స్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేయాలి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ డిఫైన్ నేమ్స్ గ్రూప్లో ఉంటే మనకి ఈ నేమ్ మేనేజరు, అదేవిధంగా డిఫైన్ నేమ్, ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో వెళ్ళి కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ ఫీడ్బ్యాక్ని కింద నాకు కమెంట్ సెక్షన్లో చేసి తెలపండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.